హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. ఈ రోజైతే ఈ రెసిపీ అయితే ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకైతే అర్థమైపోద్ది. ఈ మిర్చిలో అయితే మనం మ్యాగీ అయితే స్టఫ్ చేసి మిర్చి విత్ మ్యాగీ బజ్జీలు అయితే వేద్దాం. మిర్చిలను అయితే వాటర్లో అయితే వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్ మీద అయితే పెట్టుకుని తడి లేకుండా అయితే తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న మిర్చిలను అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. మిర్చిలోంచి ఇలా సీడ్స్ అయితే సపరేట్ చేసుకుని పక్క అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మ్యాగీ ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంత తెచ్చుకున్న మ్యాగీని అయితే వేసుకుని సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకోండి. వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ అయితే ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుని చల్లార్చుకోవాలి. మ్యాగీ ఇంకా ఎక్కువ కుక్ అవ్వకూడదంటే కొన్ని కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి తీసేసుకున్నాక. నెక్స్ట్ అయితే వేరే కడాయిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలానే ఆనియన్స్ అయితే వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే మనకు మ్యాగీలో ఇచ్చిన మసాలా ప్యాకెట్స్ని అయితే ఇందులో అయితే వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అలానే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మ్యాగీని అయితే యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మ్యాగీని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాకైతే పక్కనైతే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే బజ్జీ పిండి ప్రాసెస్ అయితే ఎలాగో చూద్దాం రండి. ఒక బౌల్లోకి తగినంత శనగపిండి అయితే తీసుకోండి. టేస్ట్ సరిపడగా సాల్ట్, 1/2 స్పూన్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అయితే వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. వామును అయితే ఇలా అయితే స్మాష్ చేసుకుని అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుని పిండిని అయితే కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోండి. బాగా లూజ్గా కాదు, బాగా టైట్గా కాకుండా అయితే కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మిర్చి మనం కట్ చేసుకున్నాం కదండి, దానిలోకి అయితే మ్యాగీ అయితే స్టఫ్ చేసుకోవాలి. మిర్చిలోకి అయితే ఇలా మ్యాగీని అయితే స్టఫ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి అయితే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిని అయితే డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న మిర్చిని అయితే తీసుకెళ్ళి మరుగుతున్న ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా గరిటతో అయితే ఆయిల్ అయితే బజ్జీ మీద అయితే వేస్తే త్వరగా అయితే కుక్ అవుద్ది. ఇలా అయితే ఫ్రై అయినాక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. బజ్జీ అన్నిటిని కూడా ఇలా అయితే ఫ్రై చేసుకుని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకుని అయితే స్టఫ్ చేసుకోవాలి. బజ్జీ ప్రాసెస్ చేస్తున్నాను కానీ అసలు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దని భయంతోనే చేశాను. అసలు కుక్ అవుద్దా లేదా మ్యాగీ స్టఫ్ చేశాక అనుకున్నా, చాలా బాగా కుక్ అయింది. కాకపోతే బజ్జీ అన్నిటిని కూడా ఇలా ఆనియన్స్ అయితే స్టఫ్ చేసుకుని టమాటో సాస్ తో తింటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. డిఫరెంట్ గా మన ఛానల్ నుంచి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ రెసిపీ అయితే చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.